డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమనపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానానికి సంబంధించి రేపు సమావేశం నిర్వహించాల్సి ఉండగా గద్దె భూమన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం సమావేశం వాయిదా పడినట్లు ఎంపీటీసీ సభ్యులు తెలిపారు. ఇక గత టీఆర్ఎస్ ఎంపీపీగా మాజీ ఎమ్మెల్యేగా బాచిరెడ్డి గోవర్ధన్ సహకారంతోనే ఎంపీపీ చైర్మన్గా గెలిచారంటూ స్పష్టం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు ఎంపీపీగా కొనసాగుతానని గద్దె భూమన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకడే, కాంగ్రెస్ లో ఎంపీటీసీ ఒక్కతనే ఉన్నాడు. కానీ వీళ్ళు 10 మంది 11 మంది మరి బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ లో దాంట్లో జాయిన్ అయ్యి మరి అవిశ్వాసం పెట్టడం జరిగింది. 12వ తారీఖు నాడు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వక ముందే నా మీద 3 కేవిట్లు వేశారు. ఎవరైతే ఎంపీపీ అని పేరు పెట్టుకున్నాడో ఇప్పుడు చిన్నోళ్ళ నర్సయ్య అనేట ఆయన నా మీద 3 కేవిటీలు పంపాడు. సివిల్ కోర్టు నుంచి ఒకటి, జిల్లా కోర్టు నుంచి ఒకటి, హైకోర్టు నుంచి ఒకటి. ఎందుకు పంపాడంటే నువ్వు ఏ కోర్టుకు కూడా వెళ్ళొద్దు, నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా కానీ మాకు బాగుండదు, వదిలిపెట్టేయాలా అనే సమక్షంలో హైకోర్టుకి వెళ్ళాడు. అయినా కానీ నేను కోర్టుకి వెళ్ళాను. చట్టంలో లేదు కోర్టుకి వెళ్ళొద్దని ఎవరన్నా చెప్పడానికి. న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను మరి నిన్న 25వ తారీఖు నాడు నాకు స్టే వచ్చింది. స్టే వచ్చి మరి మా వకీల్ గారు, హైకోర్టు వకీల్ గారు నాకు స్టే ఇవ్వడం జరిగింది. ఆడియో కాల్ అందరికి కూడా ఆన్లైన్ లో చేశాడు. మరి ఆడియో గారు కూడా ఎంపీడీఓకు దాన్ని ఫార్వర్డ్ చేసి ఎంపీటీసీలతో ఎటువంటి ఇప్పుడు మీటింగ్ లేదు, ఇది స్టే వచ్చింది, స్టే తీసుకొచ్చిండు. మరి ఎంపీపీ గానే ఆయన